కూటమి ప్రభుత్వంతో పీహెచ్సీ డాక్టర్ల చర్చలు మరోసారి విఫలమయ్యాయి. పీహెచ్సీ వైద్యుల డిమాండ్లను అంగీకరించకపోవడంతో రేపటి నుంచి యథావిధిగా సమ్మె బాట పట్టనున్నారు. 2030 వరకు ఇన్ సర్వీస్ కోటా అమలు చేయాలని పీహెచ్సీ డాక్టర్లు డిమాండ్ చేశారు. దీనికి అధికారులు అంగీకరించలేదని తెలుస్తోంది. అలాగే నేషనల్ ఇంక్రిమెంట్లపై ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరీ ముఖ్యంగా ట్రైబల్ అలవెన్స్ ఇవ్వడం కుదరదని చేతులెత్తేశారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ప్రభుత్వం ఒప్పుకున్న కొన్ని అంశాలను లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని పీహెచ్సీ డాక్టర్లు డిమాండ్ చేశారు. దీంతో నవంబర్లో మళ్లీ చర్చిద్దామని అధికారులు చెప్పడంతో సంపూర్ణంగా జరగలేదు. రైట్గా కూటమి ప్రభుత్వంతో పీహెచ్సీ డాక్టర్ల విఫలమైన చర్చలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేందర్, చెప్పండి. గ్రేసి ఈరోజు ప్రభుత్వంతో పీహెచ్సీ వైద్యులు చర్చలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పొచ్చు. 28వ తేదీ నుంచి పీహెచ్సీ డాక్టర్లు సమ్మెబాట పెట్టారు. తమ డిమాండ్స్ పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇన్ సర్వీస్కి సంబంధించి ఏదైతే గతంలో ఉందో దాన్ని అమలు చేయాలంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జివో నెంబర్ 90 తీసుకొచ్చింది. దీని ద్వారా ఇన్ సర్వీస్ కోటాలో ఏదైతే పీజీ సీట్లు ఉన్నాయో దాన్ని ప్రస్తుతం పీహెచ్సీ డాక్టర్లు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ప్రధాన డిమాండ్గా ఉంది. మరొక పక్క గిరిజన ప్రాంతాల్లో ఎక్కడైతే డాక్టర్లు పనిచేస్తున్నారో వాళ్ళకి అలవెన్స్ని 50% పెంచవ్వాలి. దాంతోపాటు ఏదైతే చంద్రన్న సంచార క్లినిక్స్ ఏవైతున్నాయో దానిలో పనిచేసినందుకు గాను అలవెన్స్లు కూడా అడుగుతున్న పరిస్థితి. ఈ డిమాండ్స్ తర్వాత నేషనల్ ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్ ఛానల్స్ కానీ ఇవ్వాలంటే వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతోటి పీహెచ్సీ డాక్టర్లు చర్చలు జరిగాయి. దాదాపు 2 దఫాలు 2 గంటల పాటు ఈ చర్చలు జరిగిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ప్రధానంగా ఇన్ సర్వీస్కి సంబంధించి సంవత్సరం పాటు అమలు చేస్తామంటూ ప్రభుత్వం చెప్పింది. కానీ 2030 వరకు అమలు చేయాలంటూ పీహెచ్సీ డాక్టర్లు అడుగుతున్న పరిస్థితి. అయితే సంవత్సరం అమలు చేస్తాము, తర్వాత దీని మీద ఒక కమిటీ వేస్తాము, కమిటీ వేసిన తర్వాత కమిటీ నివేదిక ఆధారంగా మేము నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం చెబుతుంది. అయితే గతంలో కూడా జీవో విడుదల చేసినప్పుడు ఒక కమిటీ వేసామని చెప్పారు. దానికి సంబంధించి ఎక్కడా కూడా నివేదిక ఇప్పటికొచ్చి ఆ కమిటీ నివేదికను కూడా వాళ్ళు ఇవ్వలేదంటూ డాక్టర్లు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండోది, గత సంవత్సరం కూడా పీహెచ్సీ డాక్టర్లు సమ్మె చేశారు ఇదే డిమాండ్స్ తోటి. అప్పుడు కూడా ప్రభుత్వం వీళ్ళ చర్చలకు పిలిచింది, వీళ్ళతో మాట్లాడింది, ఆ చర్చలు అన్నింటిని అంగీకరిస్తున్నామంటూ చెప్పింది. కానీ ఎక్కడా చర్చలకు సంబంధించి అంగీకరిస్తున్నామని చెప్పారు. ఇవన్నీ కూడా సంవత్సర కాలంలో ఎక్కడా కూడా అమలు చేసిన పరిస్థితి కనిపించలేదు. దీంతో ఇప్పుడు చర్చలు ఏవైతే ఒప్పుకున్నారో అవన్నీ కూడా లిఖితపూర్వకంగా ఇవ్వాలంటూ డాక్టర్ అసోసియేషన్ అడుగుతుంది. అయితే లిఖితపూర్వకంగా ఇవ్వడానికి ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారులు మాత్రం సుముఖంగా లేరు. అన్ని సమస్యల మీద మేము అంగీకరిస్తున్నామంటూ వాళ్ళు చెప్తున్నారు. దీని మీద ఖచ్చితంగా లిఖితపూర్వకంగా ఇస్తేనే మేము సమ్మెను విరమిస్తాం, లేదంటే సమ్మెను కొనసాగిస్తాం. ప్రధానంగా ఇన్ సర్వీస్కి సంబంధించి ఏదైతే 2030 వరకు అడుగుతున్నారో ఆ డిమాండ్ని అంగీకరించకపోతే సమ్మె విరమించే ప్రసక్తి లేదంటూ పీహెచ్సీ వైద్యులు అయితే తేల్చి చెప్పిన పరిస్థితి కనిపించింది. రేపు యథావిధంగా సమ్మె కొనసాగే పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. గ్రేసి, రైట్, థ్యాంక్ యూ సురేందర్.